ముందుగా మనం సంజ్ఞ గురించి తెలుసుకోవాలి. సంజ్ఞ అంటే నౌన్ అని మనకి తెలుసు. ఈ సంజ్ఞ ఎక్కడి నుండి వచ్చింది అంటే ప్రతి భాషలో కూడా భాషా భాగాలు ఉంటాయి. తెలుగులో వీటిని భాషా భాగాలు, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, హిందీలో శబ్ద్ భేద్ అంటారు. అన్ని భాషల్లో కూడా ఇవి ముఖ్యంగా 8 రకాలుగా ఉంటాయి. శబ్దభేద్లో మొదటి భాగం సంజ్ఞ, రెండవది సర్వనాం, అలాగే విశేషణ్, క్రియా విశేషణ్, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్. ఇవి 8. ఇందులో మొదటిది సంజ్ఞ. ఈ సంజ్ఞ గురించి మనం స్పష్టంగా ఈ డెఫినేషన్ చదివి మనం తెలుసుకోవచ్చు. संसार के किसी भी व्यक्ति, वस्तु, स्थान या भाव के नाम को संज्ञा कहते हैं. అంటే విశ్వంలో కిసీబి అంటే ఏదైనా వ్యక్తి కానీ, వస్తువు కానీ, స్థానం కానీ. ఇక్కడ వ్యక్తి అంటే ఏంటి? వ్యక్తి అంటే కేవలం వ్యక్తులకి మాత్రమే పేర్లు ఉంటాయా? మనం జంతువులకి కూడా పేర్లు పెట్టుకుంటాం. సో అన్ని ప్రాణులు, వ్యక్తి అంటే ఇక్కడ అన్ని ప్రాణులు వస్తాయి. అదేవిధంగా వస్తువు, కంటికి కనిపించే ప్రతి వస్తువుకి కూడా పేరు ఉంటుంది, ఏదో ఒక పేరు ఉంటుంది. స్థాన్, ప్లేసెస్, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి పట్టణానికి, ప్రతి ప్లేస్కి కూడా మనం ఒక పేరంటూ ఉంటుంది. ఇవే కాకుండా భావ్ అంటే ముందు 3 వ్యక్తి, స్థాన్, వస్తువు, ఈ 3 కూడా మన కంటికి కనిపిస్తాయి. భావ్ అనేది మనం కంటికి కనిపించవు. అయితే కంటికి కనిపించే విషయాలకి పేర్లు ఉండవా? ఉంటాయి. వాటికి కూడా పేర్లు ఉంటాయి. కాబట్టి వ్యక్తి, వస్తు, స్థాన్ యా భావ్ కే నామ్ కో సంజ్ఞా కైతే హై. అంటే ఇక్కడ భావ్ కంటికి కనిపించవు అంటే ఏంటి అంటే మనం అనుభవం ద్వారా వాటికి పేర్లు ఉంటాయి. మన అనుభవం ద్వారా వాటిని గుర్తిస్తాం. ఉదాహరణకి సుఖము, దుఃఖము, న్యాయము, అన్యాయము, ప్రేమ, ద్వేషము. ఇప్పుడు మీకు పూర్తిగా ఈ సంజ్ఞ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. సంసారికే किसी भी व्यक्ति, वस्तु, स्थान या भाव के नाम को संज्ञा कहते हैं. ముందు పాఠంలో మనం సంజ్ఞ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ సంజ్ఞ భాషా భాగాల్లో మొదటిది అని కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అంటే మనం ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 భాషల్లో కూడా ఒకటే. కాబట్టి మనం ఒక భాషలో ఇది పూర్తిగా నేర్చుకోగలిగితే మిగతా 2 భాషల్లో కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. మిగతా 2 భాషల్లో కూడా ఇది మనకి తెలిసిపోతుంది. అందువల్ల మనం ఒక్క భాషలో నేర్చుకోవడం ద్వారా మిగతా 2 ప్రయోజనాలు మనం పొందుతాం. ఇప్పుడు మనం సంజ్ఞా కే భేద్ అంటే ఏంటి? సంజ్ఞ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఏంటవి? వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ. ఇప్పుడు వ్యక్తివాచక సంజ్ఞ. व्यक्तिवाचक संज्ञा डेफिनेशन चौदह. जिस संज्ञा से किसी विशेष प्राणी, वस्तु या स्थान का बोध हो उसे व्यक्तिवाचक संज्ञा कहते हैं. అంటే విశేష ప్రాణి అంటే మనం ప్రతి ప్రాణికి కూడా ఒక పేరు పెట్టుకుంటామని చెప్పుకున్నాం. మనం పెంచుకునే జంతువులకి కూడా పేర్లు పెట్టుకుంటాం. మనకి కూడా ఒక పేరు ఉంది. సో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాణులమే, ప్రత్యేక పేరు, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాం. కాబట్టి
ప్రత్యేక ప్రాణి అంటే ప్రత్యేకమైనటువంటి పేరు గలటువంటి వ్యక్తులు కానీ ప్రాణులు కానీ ఏమైనా కావచ్చు, అవి కానీ వస్తువులు కానీ స్థానాలు కానీ, ఇవన్నీ కూడా ఇందులో ఒక భాగం, వ్యక్తివాచక సంజ్ఞలోనే భాగం. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. వ్యక్తివాచక సంజ్ఞ అంటే కేవలం వ్యక్తి అంటే అర్థం వ్యక్తులని కాదు, ఇందులో 3 అంశాలు కూడా వస్తున్నాయి: ప్రాణి, వస్తు, స్థాన్. ఈ మూడింటి యొక్క పేర్లను सूचिंचेदे व्यक्तिवाचक संज्ञा। जिस संज्ञा से किसी विशेष प्राणी, वस्तु या स्थान का बोध हो उसे వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं। కింద ఉదాహరణ చూడండి. శ్రీను అంటే నా పేరు శ్రీనే కదా. ఇంకా చాలామంది శ్రీను ఉండొచ్చు, కానీ నా పేరు ప్రత్యేకంగా, నా పేరు పర్టికులర్గా మీరు చెప్తున్న శ్రీను నేను. అదేవిధంగా రాజు, రామాయణ్, కోల్కత్తా, హైదరాబాద్. అదే ఒక ఊరికి ఉదాహరణకి గాంధీనగరం అని తీసుకుందాం. ఇది పేరు గాంధీనగరం. ఇదే గాంధీనగరం అనే పేరు వేరే ఊర్లో వీధి పేరు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం పర్టికులర్గా దేని గురించి మాట్లాడుతున్నాం? ఈ గాంధీనగర్ గురించి మాట్లాడుతున్నాం. విశేష్ అంటే ఇందులో విశేషమైనటువంటి పర్టికులర్ పేరుని తెలియజేసేదే, పర్టికులర్ ప్రాణి కానీ వస్తువు కానీ స్థానాన్ని గురించి తెలియజేసేదే వ్యక్తివాచక సంజ్ఞ. అర్థమైంది కదా. ఇప్పుడు జాతివాచక సంజ్ఞ అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యక్తివాచకకి జాతివాచకకి చిన్న తేడా. వ్యక్తివాచకలోని ప్రతి ప్రాణికి, ప్రతి స్థానానికి, ప్రతి వస్తువుకి ప్రతి పేర్లు ఉంటాయని తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఏదో ఒక జాతిలోకి రావాలి. ఉదాహరణకి వ్యక్తులందరికీ కూడా పేర్లు ఉంటాయి, కానీ వీళ్ళందరూ ఏ జాతిలో ఉంటారు? మనుష్య. అదేవిధంగా పక్షులు, అనేక రకాల పక్షులు ఉంటాయి, కానీ పక్షి అంటే పక్షులన్నీ కూడా ఒక జాతిలోకి వస్తాయి. అంటే పక్షి అనే పదం జాతివాచక సంజ్ఞ అని తెలుస్తుంది. అదేవిధంగా స్థాన్, वस्तु। डेफिनेशन चौदह। जिन संज्ञाओं से किसी प्राणी, स्थान या वस्तु की जाति का बोध हो उन्हें जातिवाचक संज्ञा कहते हैं। అంటే किसी प्राणी, स्थान या वस्तु, ఇందాక ప్రాణి అంటే తెలుసుకున్నాం, మనుషులందరూ మనిషి జాతిలోకి, పక్షులన్నీ పక్షి జాతిలోకి, కుక్క అంటే ఏ కుక్క అయినా కావచ్చు కుక్క జాతిలోకి, ఇలాంటి పేర్లన్నీ కూడా జాతివాచక సంజ్ఞ. అదేవిధంగా స్థాన్ ఏ ప్లేస్ అయినా కావచ్చు, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, ఏదైనా కావచ్చు. ఈ ప్లేస్ అనేది ఈ ప్లేసెస్ అన్ని జాతులకి గురించి తెలుస్తుంది. ప్లేస్. స్థాన్ అంటే వస్తువు, ఏ వస్తువైనా కావచ్చు. ఇప్పుడు పుస్తకం తీసుకున్నాం, రామాయణం, మహాభారతం, చరిత్ర, భూగోళం, ఇలా అనేక పేర్లు ఉంటాయి పుస్తకాలకి. కానీ పుస్తకం అంటే మొత్తం పుస్తక జాతి అంతటినీ కూడా సూచిస్తుంది. పుస్తక్ అనే పదం జాతివాచక సంజ్ఞలో అని తెలుస్తుంది. కింద ఉదాహరణ ఒకసారి చూద్దాం. కుర్సీ, కలం, కితాబ్, లడకా, లड़की, గోడ, గాంవ్, సహర్, బాజార్. వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా జాతివాచక సంజ్ఞా పేర్లని మనకి ఈజీగా అర్థమవుతుంది. భావవాచక సంజ్ఞ అంటే ఏంటో తెలుసుకుందాం. మొదట్లో మనం సంజ్ఞ డెఫినేషన్ చెప్పేటప్పుడు భావ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే మనం అనుభవం ద్వారా మన అనుభవాలకి కూడా పేర్లు ఉంటాయి, వాటినే భావవాచక సంజ్ఞ అంటారు అని తెలుసుకున్నాం. డెఫినేషన్ ఒకసారి చదువుదాం. जो संज्ञा शब्द किसी व्यक्ति, प्राणी, वस्तु आदि के गुण, दोष, स्वभाव, अवस्था आदि का बोध कराए उन्हें भाववाचक संज्ञा कहते हैं. అంటే ఏ వ్యక్తి అయితే, వ్యక్తి కానీ అంటే ప్రాణి కానీ, వ్యక్తి లేదా ప్రాణి కానీ, వస్తువు కానీ, వాటి యొక్క గుణము కానీ, దోషము కానీ, స్వభావం కానీ, అవస్థ అవి ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలిసే పేర్లనే భావవాచక సంజ్ఞ అంటారు. ఉదాహరణకి మనం వ్యక్తులు తీసుకుంటే మంచివాడు, చెడ్డవాడు, న్యాయం, అన్యాయం, ఆప్యాయత, స్వభావం గురించి తెలియజేస్తుంది. స్వభావం
దుఃఖము, సుఖము ఇవన్నీ కూడా భావవాచక సంజ్ఞ అని తెలుస్తుంది. కింద ఉదాహరణ ఒకసారి చూడండి. సత్య, అహింస, మిఠాస్. మిఠాస్ తీయదనం అంటే వస్తువు యొక్క తీయదనం. స్వీట్ అనేది ఒక వస్తువు కదా, తీయదనం మిఠాస్. సుందరత, భయ్, హరియాలి, బలాయి. సుందరత అందం, భయ్ భయము, హరియాలి పచ్చదనం, బలాయి మంచితనం. అర్థమైంది కదా. సమూహవాచక సంజ్ఞ. సమూహవాచక సంజ్ఞ అంటే అందులో పేరులోనే మనకి తెలుస్తుంది, సమూహాన్ని గురించి తెలియజేసేది. जिस संज्ञा से वस्तु अथवा व्यक्ति के समूह का बोध हो उसे समूहवाचक संज्ञा कहते हैं. ఏ సంజ్ఞ అయితే, ఏ నౌన్ అయితే వస్తువు కానీ వ్యక్తి యొక్క సమూహాల యొక్క పేర్లు తెలియజేసేదే సమూహవాచక సంజ్ఞ. ఉదాహరణ చూడండి. సభ అంటే సభలో వ్యక్తులందరూ వ్యక్తి యొక్క ఒక సమూహాన్ని తెలియజేస్తుంది సభ. ధల్ దళము. గుచ్చ అంటే పువ్వుల గుత్తి. కుంజ్ తాళాల గుత్తి. కుంజ్ అనేది తాళాల గుత్తి అనమాట. ఇలా సమూహం యొక్క పదాలు తెలియజేసేదే సమూహవాచక సంజ్ఞ. द्रव्यवाचक संज्ञा. द्रव्यवाचक संज्ञा అంటే जिस संज्ञा से नाप तोल वाली वस्तु का बोध हो उसे द्रव्यवाचक संज्ञा कहते हैं. అంటే జిస్ సంజ్ఞా సే, ఏ నౌన్స్ అయితే కొలవడం లేదా తుయ్యడం, వస్తువు కా బోధ్ హో, వస్తువు యొక్క పేర్లను తెలియజేసేదే ద్రవ్యవాచక సంజ్ఞ. ముఖ్యంగా ద్రవ్యవాచక సంజ్ఞ అంటే ద్రవ పదార్థాల యొక్క పేర్లను తెలియజేసేదే ద్రవ్యవాచక సంజ్ఞ. ఉదాహరణ చూడండి. లోహ అంటే ఇనుము. సోనా చాందీ. సోనా అంటే బంగారం, చాందీ అంటే వెండి. దూద్ పాలు, పానీ నీరు, తేల్ ఆయిల్ మొదలైనవి.